చాలా కాలం పాటు ఎంత మెడిసిన్ వాడినా కూడా సీజన్‌తో పని లేకుండా చాలా కాలం, చాలా సంవత్సరాలు కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ చిన్న చలికాలం వస్తుంది, లేదా ఏసీ రూమ్‌లోకెళ్తున్నాం, లేదా చల్లగాలి మనకి తగులుతుంది అనంటేనే భయపడే వాళ్ళున్నారు. ఎక్కడ ఈ సైనస్ ఇబ్బంది పడుతుందో ట్రావెలింగ్ టైంలో గానీ అట్లా అని. సో, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏం చేయొచ్చో మనం తెలుసుకుందాం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన చలికాలం వస్తుందన్నా, లేదా ఏసీలో ఉంటున్నామనన్నా, ఎండాకాలంలో అట్లా ఏసీలో ఉన్నామన్నా, లేదు ట్రావెలింగ్‌కి వెళ్తున్నామని అన్నా గానీ ముందు చెవులు కవర్ చేసుకోవాలి. కాటన్ బడ్స్ ఉంటాయి కదా, కాటన్ ప్లగ్స్ అంటాం. కాటన్ ప్లగ్స్‌ని మీరు పెట్టుకుంటే మన చెవులు కవర్ అవుతాయి. సో, చల్లగాలి అనేది వెళ్ళదు. సో, చల్లగాలి వెళ్తే ఏమవుతుంది, డ్రైనెస్ అవుతుంది. ఇక్కడ నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ముక్కు మళ్ళీ పట్టేస్తుంది, జలుబు చేసినట్టు ఉంటుంది. సేమ్ మీరు కూల్ వాటర్ తాగితే ఎట్లా, లేకపోతే కొంతమందికి షుగర్ తీసుకునేటప్పుడు కఫం చేరడం, కొంతమందికి అది తుమ్ములు రావడం, జలుబు చేయడం, షుగర్ ఎలర్జీ ఉంటుంది, స్వీట్ ఎలర్జీ ఉంటుంది, స్వీట్ తింటే కూడా అట్లా అవుతుంది. సో, వీళ్ళందరూ కూడా అవి ఏవైతే కారణం ఉందో దాన్ని అవాయిడ్ చేస్తూ ఈ జాగ్రత్త తీసుకోవడం ఇంపార్టెంట్. సో, బయటికి వెళ్ళేటప్పుడు మనం కవర్ చేసుకుంటాం. ఇకపోతే సడన్గా ఒకవేళ రాత్రిపూట మీకు లేదా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పట్టేసింది, ఏం చేయాలి అని అంటే, మీ ఇంట్లో అల్లం ఉన్నా, వెల్లుల్లిపాయ ఉన్నా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసి బాగా నమలాలి. నోట్లో పెట్టి మనం పంటి కింద కసకస నమిలి మనం ఆ జ్యూస్ తాగి మింగితే వితిన్ 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్, అంటే ఒక నిమిషంలోనే ఏదైతే బ్లాక్ అయిందో అది డ్రైన్ అవ్వడం మొదలవుతుంది. సో, మీకు మళ్ళీ గాలి ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కంపల్సరీ ఇది ఒకటి చేయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇది స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒకవేళ మనకి ఇలా దిబ్బగా ముక్కు పట్టేసిందనంటే మీ అందరికీ తెలిసిందే, మర్చిపోయారు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆవిరి పట్టండి. వేడి నీటిలో పసుపు కలిపి చక్కగా ఆవిరి పట్టండి. తర్వాత కఫం కూడా ఉందండి దీంతో పాటు అని అంటే ఏం లేదు, సాల్ట్ వాటర్, కల్లుప్పు వేస్తాం, కొంచెం పసుపు వేస్తాం వేడి నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో, గొంతులో వరకు వేసుకున్న వాటర్ని గరగలిస్తాం. గార్గిలింగ్ అనమాట. గార్గిలింగ్ వేసి ఊసేయచ్చు. ఈ మిరియాల రసం కానీ మిరియాల కషాయం కానీ రోజుకి ఒక 2 పూటలు ఉదయం సాయంత్రం తీసుకుంటే 2-3 రోజులు మీకు సెట్ అయిపోతుంది. ఇది చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా ఈ మిరియాల పొడి ఉందే, ఈ మిరియాల పొడిని అలానే కొంచెం చిటికెడు పసుపు మనం వేసి మరిగించి కొంచెం గోరువెచ్చగా అయినాక తేనె కలుపుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. తేనె కలుపుకొని కూడా మీరు తాగారని అంటే కనుక మీకు ఈ సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఒకవేళ గొంతులో కఫం ఏదైనా పట్టేస్తే కనుక దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి, సైనస్ వల్ల చాలామందికి పెయిన్స్ వస్తాయి. హెడేక్ అవ్వచ్చు, ఈ భాగాల్లో పెయిన్స్ అవ్వచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, పెయిన్ కిల్లర్ తెచ్చుకోవాలా అంటే లేదు, అవసరం లేదు. పుదీనా ఆకులు మీకు దొరుకుతాయి కదా, దగ్గరలో వెళ్ళి ఆ పుదీనా ఆకులు తెచ్చుకుంటాం. కొన్ని ఆకులు తీసుకొని ఒక టీ కప్పు వాటర్లో వేసి మరిగించండి. ఒక 4-5 మినిట్స్ బాగా మరిగించండి. ఇందులో కావాలి అని అనుకుంటే చల్లగా అంటే కొంచెం గోరువెచ్చగా అయినాక తేనె కలుపుకోవచ్చు. లేదు అని అంటే అలానే డైరెక్ట్గా పుదీనా టీ డైరెక్ట్గా తాగొచ్చు. కావాలంటే నిమ్మరసం కూడా మీరు పిండుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో, తద్వారా ఈ పెయిన్ ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి జాగ్రత్త ఏంటి అని అంటే, తేనె వాడితే కనుక ఇందులోనే కాదు, ఏ పర్పస్కి మీరు తేనె వాడినా వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు, తేనెని మరిగించకూడదు. నిమ్మరసం అది తాగినా వెయిట్ లాస్ కోసం కానీ వాటి కోసం మీరు యూజ్ చేస్తున్నప్పుడు కానీ తేనెని చాలామంది కలిపేసి వెయిట్ చేస్తుంటారు, లేదా వేడి నీటిలో కలుపుతారు. అది చేయకూడదు. బాడీకి తేనె వేడిగా ఉన్నప్పుడు అది తీసుకుంటే మనకి విషం అది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మాత్రమే తేనెను కలపాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో, ఇది చేయొచ్చు సైనస్ ప్రాబ్లమ్స్కి. తర్వాత ఆవిరి పట్టమని చెప్పా, మిరియాలు వాడమని చెప్పా, ఇవన్నీ వాడచ్చు. ఒకవేళ చాలా కాలం నుంచి మాకు ఇది ఉందండి, ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, ఏం చేయాలి అని అంటే శొంఠి చాలా ఉపయోగపడుతుంది. లేదు అని అంటే మీరు అల్లము తర్వాత పసుపు, ఇది ఒక ఎలర్జీ మాత్రలా కూడా పనిచేసే ఒక మంచి ఫార్ములా అనమాట. చిన్న అల్లం ముక్క దంచేసి చిటికెడు పసుపు వేసి నీటిలో వేసి మరగబెట్టి ఉదయం పరగడుపున సాయంత్రం పరగడుపున 2 పూట్ల వాడితే మీ తుమ్ములు విరివిగా తుమ్ములు వస్తుంటాయి, ఆ తుమ్ములు తగ్గుతాయి. ఇది క్లియర్ అవుతుంది, బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. తర్వాత మీకు ఈ సైనస్ ప్రాబ్లం నుంచి కూడా అది ఉపశమనం ఇస్తుంది అనమాట.